హలో ఫ్రెండ్స్, మన ఛానల్కు తిరిగి స్వాగతం. ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే పర్సనల్ ఫైనాన్స్ హ్యాండ్ ఓవర్. అంతకంటే ముందు జూలై 19వ తారీఖున ఏం జరిగిందో తెలుసా? ఇప్పటి వరకు జరిగిన అతి పెద్ద ఐటీ అవుటేజ్గా దీన్ని చెప్పుకోవచ్చు. ఆ రోజు ఈ అవుటేజ్ వల్ల బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఎయిర్పోర్ట్స్, హాస్పిటల్స్, ఎమర్జెన్సీ సర్వీసెస్లో సిస్టమ్స్ అన్నీ పనిచేయడం మానేశాయి. ఇంతకీ దీనికి మనం డిస్కస్ చేయబోయే టాపిక్‌కి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా? ఎలాగైతే ఈ ఐటీ ఔటేజ్ వల్ల బిజినెసెస్ స్తంభించిపోయాయో, మన లైఫ్‌లో ఏదైనా జరగరాని ఇన్సిడెంట్ జరిగితే మన ఫ్యామిలీ మెంబర్స్ లైఫ్స్ కూడా స్తంభించిపోతాయి. మరి అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? అదే పర్సనల్ ఫైనాన్స్ హ్యాండ్ ఓవర్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్‌లో మీ ఇంపార్టెంట్ బ్యాంక్ డీటెయిల్స్, ఇన్సూరెన్స్ డీటెయిల్స్, ఇన్వెస్ట్‌మెంట్ డీటెయిల్స్, క్రెడిట్ కార్డ్ లేదా పర్సనల్ లోన్, హోమ్ లోన్ డీటెయిల్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ డీటెయిల్స్ ఇలా మొత్తం సంబంధించిన ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లో సేవ్ చేయాలి. ఈ డాక్యుమెంట్‌ని మీ ఫ్యామిలీలో నామినీ అంటే మీ వైఫ్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు లేదా ఎవరో పెద్దవాళ్ళు అవ్వచ్చు ఒకరికి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అలాగే ఈ డాక్యుమెంట్‌ని ఖచ్చితంగా 6 నెలలకో, ఏడాదికో అప్డేట్ చేసి ఈ నామినీస్‌తో షేర్ చేయాలి. సో, ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే, ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ సిట్యుయేషన్ వస్తే, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఏ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో తెలుస్తుంది. ఇదంతా బానే ఉంది కానీ, ఈ డాక్యుమెంట్ ఎక్కడి నుంచి దొరుకుతుంది అని అనుకుంటున్నారా? ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఈ డాక్యుమెంట్ యొక్క లింక్ సేవ్ చేశాము. ఆ లింక్ నుంచి మీరు ఈ డాక్యుమెంట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకున్నాక మీ సిట్యుయేషన్‌ని బట్టి మీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ అంతా అందులో సేవ్ చేసి మీ నామినీస్‌తో షేర్ చేయండి. అదే ఫ్రెండ్స్ పర్సనల్ ఫైనాన్స్ హ్యాండ్ ఓవర్. ఈ టాపిక్ గురించి ఏమనుకుంటున్నారో మీరు మాకు కామెంట్స్‌లో తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.